ఒక పెద్ద అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టుపై 4 మంచి స్నేహితులు అయిన పక్షులు నివసించేవి. అవి మిథు అనే పచ్చ తోటకూర పక్షి, చిన్ను అనే చిట్టి గువ్వ, పావి అనే బూడిదరంగు పావురం, మీనా అనే మైనా పక్షి. ప్రతి ఉదయం అవన్నీ కలిసి ఆకాశంలో ఎగిరి ఆహారం కోసం వెళ్లేవి. సాయంత్రానికి మళ్లీ అదే చెట్టుపైకి వచ్చి ఆనందంగా మాట్లాడుకుంటూ ఉండేవి. ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. పక్షులను పట్టుకోవాలని ఒక పెద్ద వల వేసి దానిమీద గింజలు చల్లాడు. ఆ గింజలను చూసిన పక్షులు చాలా సంతోషంగా క్రిందికి వచ్చి తినడం ప్రారంభించాయి. ఒక్కసారిగా వల పడిపోయింది. 4 పక్షులు వలలో చిక్కుకుపోయాయి. అవి చాలా భయపడ్డాయి. బయటపడడానికి ప్రయత్నించాయి కాని వల చాలా బలంగా ఉంది. అప్పుడు పావి అనే తెలివైన పావురం చెప్పింది, మనమందరం ఒకేసారి రెక్కలు పొడుతూ పైకి ఎగిరితే వలతోపాటు పైకి లేచిపోతాం. మిగతా పక్షులు కూడా అంగీకరించాయి. అవన్నీ ఒకేసారి బలంగా రెక్కలు కొట్టాయి. నెమ్మదిగా వల పైకి లేచింది. అవి వలతోపాటు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. కొంత దూరంలో ఉన్న తమ స్నేహితుడు ఎలుక దగ్గరకు వెళ్లాయి. ఆ ఎలుక తన పళ్లతో వల కోసి పక్షులను విడుదల చేసింది. పక్షులు చాలా సంతోషించాయి. అప్పటినుంచి అవన్నీ కలిసి ఉండటమే బలం అని తెలుసుకున్నాయి.